చూడండి, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను. ఈ సందర్భము ఎక్కడ జరిగింది, ఎవరి మధ్యలో జరిగింది అనే మాటలు మనం మాట్లాడుకుంటే, ఎలీషా తరములో ఎలీషా అనేక అద్భుత కార్యములు చేశాడు. 1 కాదు 2 కాదు, తన ఆత్మీయ తండ్రి అయిన ఏలియా మీద డబల్ మరి అద్భుత కార్యములు, రెట్టింపు అద్భుత కార్యములు ఎలీషా చేశాడు. అయితే మరి ఎలీషా చేసిన ఆ అద్భుత కార్యములలో కొన్ని అద్భుత కార్యములు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. నిజానికి ఎలీషా తరములో ఇజ్రాయేల్ దేశానికి పక్కనే సిరియా దేశానికి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఒక రోజున ఒక తలాంపు కలిగి, ఇజ్రాయేలీలో పట్టుకుందాం, ఇజ్రాయేలీ రాజును మనం ముట్టడి వేద్దాం పదండి అనేసి తనలో తాను ఆలోచించుకుని సైన్యాన్ని తీసుకుని సరిగ్గా ఒక స్థలానికి వచ్చి ఆ స్థలంలో తన దండంతా కూడా దిగేరండి. మాటేసి అక్కడ చూస్తూ ఉన్నారు. అయితే ఇజ్రాయేలు దేశంలో ప్రవక్త అయిన ఎలీషా ఉన్నాడు. ఆయనకి దేవుడు తెలియజేయగా ఎలీషా తన రాజుకు కౌరు పంపించాడు. ఇదిగో రాజా, దయచేసి పలానా స్థలములో సిరియా దేశానికి సంబంధించిన రాజు అలాగునే సైన్యం అంతా కూడా ఆ దండుపేటలో దిగున్నారు, ఆ స్థలానికి మీరు వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండండి అనేసి కౌరు పంపించాడు. కౌరు పంపించగానే ఆ మాట విన్న రాజు ఆ ప్రాంతానికి కానీ ఆ చోటుకి కానీ వెళ్ళకుండా జాగ్రత్త పడ్డారు, తన్ను తాను రక్షించుకున్నారు. అయితే ఈ వార్త ఎవరికి తెలిసిపోయిందంటే సిరియా రాజుగారికి తెలిసిపోయింది. అరే, మనం ఇలాగునే ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే అలాగునే ఇజ్రాయేల్ దేశం ఆ రాజు నాకు తెలిసిపోతూ ఉంది. ఎలా తెలిసిపోతూ ఉంది? ఒకవేళ మనలో అతను మనిషిగానే ఉన్నాడా? మనం మాట్లాడుకుంటున్న ఈ మాటలు ఇక్కడ వినేసి వారికి చెప్పేస్తూ ఉన్నాడా? అటువంటి మనిషి ఎవరన్నా ఉంటే నా ముందరకు తీసుకురండి మీరు అనేసి అక్కడున్న మనుషులకి చెబితే, అక్కడున్న సైనికుల్లో నుండి లేదా సేవకుల్లో నుండి ఒక సేవకుడు బయటకు వచ్చి అంటాడు కదా, రాజా, మనలో వారికి సంబంధించిన ఏ మనిషి లేడు, కానీ మీరు అంతరంగంలో ఏదైనా ఒక మాట అనుకుంటే ఆ మాట యెహోవా గ్రహించి ఎలీషా ప్రవక్తకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ఎలీషా ప్రవక్త కనుక మాటను తీసుకుని దేవుని యొద్ద రాజు దగ్గరికి వర్తమానం పంపిస్తూ ఉన్నాడు. ఎలాగున్నా రాజుగారికి తెలిసిపోతూ ఉంది. మనం ఏమనుకున్నా, ఇక్కడ ఏం మాట్లాడుకున్నా, ఇలా మాట్లాడుకోగానే లేదా మీ మనసులో మీ అంతరంగములు అనుకోగానే వెంటనే వార్త అక్కడికి వెళ్ళిపోతూ ఉంది. అందుకే అనేక మార్లు వారంతా కూడా తప్పించుకున్నారు, అనేక మార్లు జాగ్రత్త పడ్డారు. కారణం అదే, ఆ ప్రవక్తే దేవుని యొద్ద నుండి అవన్నీ కూడా గ్రహిస్తూ ఉన్నాడు అని చెప్పాడు. ఈ సిరియా రాజు అంటాడు కదా, అయితే ఆ ప్రవక్త నేను చూడాలి, నా దగ్గరికి తీసుకురావాలి, మీరు ముందుగా వెళ్ళి మీరు ఆ గ్రామానికి వెళ్ళి అసలు ఆ ఎలీషా ఎక్కడున్నాడో ఏ గ్రామంలో ఉన్నాడో తెలుసుకుని చూసి రండి అని పంపించారు. కొంతమంది సైన్యం వచ్చారు. ఆ సైన్యం వచ్చి దాతాను అనే గ్రామంలో చొరబడ్డారు. ఎక్కడట? దాతాను అనే గ్రామంలో. నిజానికి ఎలీషా దాతాను అనే గ్రామంలో ఉన్నాడు. సోమ్రోను పట్టణంలో దాతాను అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఎలీషా జీవిస్తూ ఉన్నాడు. అక్కడికి ఇప్పుడు సైన్యం వచ్చేసింది. ఒక రాత్రికి రాత్రి దిగిపోయారు, అక్కడ ముట్టడ వేసేసారు. తెల్లవారింది. సరిగ్గా ఎలీషా దగ్గర పనిచేసే పనివాడు ఏదో ఒక పని మీదట అలా బయటకు వచ్చాడు. బయటకు రాగానే సైన్యాన్ని చూశాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతానికి ముట్టడ వేసేసి సైన్యం ఉంటే ఆ ప్రాంతాన్ని కప్పేసిన సైన్యాన్ని చూడగానే వెంటనే గబగబా పరుగున వెనక్కి వచ్చి, దైవజనుడా, అయ్యా ఎలీషా, దయచేసి నా మాట వినండి, మనం ఇక్కడ చనిపోయేలాగున్నాం, మన పరిస్థితి ఇది, శత్రువులు వచ్చేసారు, ముట్టడేసేసారు అని పనివాడు చెప్పాడు. ఈ పనివాడు ఇలా చెప్పగానే భయంతో వణుకుపోతూ చెప్తా ఉన్నాడు. ఎందుకు నువ్వు అలాగా వణికిపోతూ ఉన్నావు, అంత భయపడిపోతూ ఉన్నావు అనేసి ఎలీషా మాట్లాడుతూ అంటాడు కదా, నువ్వు భయపడవద్దు, దేనికంత కంగారు, ఎందుకంత అలాగా భయపడిపోతూ ఉన్నావు, నువ్వు భయపడడానికి వీల్లేదు, భయపడవద్దు అని అన్నాడు. నిజానికి అక్కడ ఎలీషా ధైర్యం ఏంటంటే, దేవుడే
ధైర్యము. అప్పుడు ఈ పనివాడు భయపడిపోతూ ఉన్నాడు కాబట్టి ఈ ఎలీషా దేవునికి ప్రార్థన చేసి అంటాడు కదా, అయ్యా ఈ పనివాని కన్నులు తెరవండి, దయచేసి తెరవండి ప్రభు అని ప్రార్థన చేశాడు. యెహోవా ఏం చేశారంటే ఈ పనివాని కన్నులు తెరిచారు. తెరవగానే ఎలీషా చుట్టూరు అగ్ని రథములు ఉన్నాయి, గుర్రములు కనిపిస్తూ ఉన్నాయి, ఒక గొప్ప సమూహము దేవుని యొక్క సైన్యం అక్కడ కనిపిస్తూ ఉంది. అవన్నీ చూడగానే పనివాడు ఎంతగానో ధైర్యం పొందాడు. అవన్నీ ఉన్నాయి మనకి, ఏది దేవుని యొక్క సైన్యం తోడై ఉన్నదని గ్రహించాడు. అయితే ఇలా మాటలు జరుగుతూ ఉన్నాయి. ఈలోగానే ఆ సైన్యం దగ్గరికి వచ్చేసారు. ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి వచ్చేసారు. ఎలీషా దగ్గరికి రాగానే ఎలీషా ఏం చేశారంటే మరలా దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా ఇదిగో సైన్యం దగ్గరికి వస్తూ ఉంది, శత్రువుల దగ్గరికి వచ్చేసారు కదా, వారందరి కన్నులు అంధత్వం కలగ చేయండి అని ప్రార్థన చేశాడు. వెంటనే వారందరి కళ్ళు అంధత్వం వచ్చేసిందంటే కళ్ళన్నీ మరి కనిపించకుండా అయిపోయాయి. ఇప్పుడు ఎలీషా అంటాడు కదా, మీరు ఎక్కడికి తీసుకెళ్లాలో, మీరు ఎక్కడికి వెళ్ళాలో నేను అక్కడికి తీసుకుని వెళ్తా రండి అనేసి ఆ సైన్యాన్ని తీసుకుని సోమరోను పట్టణంలో ఉన్న రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ రాజు అంటాడు కదా, వీరిని కొట్టుదనా అంటే కొట్టేసి చంపేద్దామా అన్నట్లుగా రాజు మాట్లాడితే ఎలీషా అంటాడు కదా, వద్దు, చంపడానికి వీల్లేదు, మనకు ఎవరైనా దొరికితే వారిని చంపకూడదు కదా, యుద్ధం యొక్క ఒక రూల్ ఉంది కదా, దాన్ని బట్టి మనము చంపడానికి వీల్లేదు, వీరందరికీ భోజనం పెట్టి ఇలా రాజు దగ్గరికి పంపించేయండి అని చెప్పాడు. అన్నట్లుగానే రాజు విని ఆ మాట ప్రకారంగా ఒక మంచి ఆహారం వారందరికీ పెట్టించాడు. ఎలీషా మరలా ప్రార్థన చేశాడు మూడవ మారు, ఏమని? వీరందరి కన్నులు తెరవమని. అన్నట్లుగానే వారందరి కన్నులు తెరవబడ్డాయి, మంచి ఆహారం తీసుకున్నారు. వారంతా తీసుకున్న తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి అంటారు కదా, అయ్యా మనం ఇక్కడ ఈ సైన్యాన్ని జయించలేం మనం, ఎందుకంటే వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు. ఒక చిన్న ప్రార్థన చేస్తేనే ప్రవక్త మా కన్నులు పోయాయి, ఒక చిన్న ప్రార్థన చేస్తేనే మా కన్నులు తెరవబడ్డాయి. వద్దయ్యా రాజా వెళ్ళిపోదామని అంటే ఆ సిరియా రాజు ఏం చేశాడంటే ఈ సైన్యాన్ని తీసుకుని మరలా వారి దేశం వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాల పాటు మరలా వీరి మీదకి రాలేదని. మనం ఏది మాట్లాడుకోవాలి అనేది మనం గ్రహించగలిగితే ఎలీషా పనివానితో అంటాడు కదా, దేనికి భయపడుతున్నావు? ఆ శత్రువులు చూసా భయపడవద్దు అని అన్నాడు. అంటే శత్రువులే వచ్చి ముట్టడి వేసినప్పటికీ, శత్రువులే వచ్చి ఎదురుగా నిలబడినప్పటికీ, శత్రువులే బంధించడానికి లేదా చంపడానికి చూస్తున్నప్పటికీ అదే టైంలో ఎలీషా ఎలాగున్నాడు అని అంటే ధైర్యం కలిగి ఉన్నాడు. ఇది మన అంశం. ఏంటంటే ఎవరు ధైర్యంగా ఉంటారు అనేది మన అంశం. ఇక్కడ ఎలీషా ధైర్యం కలిగి ఉన్నాడు. దయచేసి మీరు గ్రహించవలసిన మాట ఏంటంటే శత్రువులే వచ్చినప్పుడు అంటే శ్రమే మన ఎదుట నిలబడినప్పుడు మనం ఎలాగుండాలి అని అంటే ధైర్యం కలిగి ఉండాలి. ఎలా ఉండాలట? ధైర్యం కలిగి ఉండాలి. శోధనే వచ్చినప్పుడు, నిందలే వచ్చినప్పుడు, ఇబ్బందులే వచ్చినప్పుడు, ఇరుకులే వచ్చినప్పుడు, కరువు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఎవరితోనైనా గొడవలు వచ్చినప్పుడు, ఎవరైనా మన మీద కేసులు పెట్టినప్పుడు, ఎవరైనా మనల్ని బాధించినప్పుడు, శోధించినప్పుడు మనం ఎలాగుండాలి అని అంటే ధైర్యము కలిగి ఉండాలి. ధైర్యాన్ని మాత్రం ఏం చేయకూడదట? విడిచిపెట్టకూడదు. మనం ధైర్యాన్ని కోల్పోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా ప్రయాణం చేస్తారు ఆత్మీయ జీవితంలో. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ బాధలన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉంటాయి. కొందరైతే శరీరంలో మరి అనారోగ్యం వచ్చేసి ఆ బాధ, నొప్పి, ఆ ఇబ్బంది భరించుకుంటూ ప్రయాణం చేస్తారు. మరికొందరైతే వారి మీదకి నిందలు వచ్చేస్తాయి. వారి మీదకి వారి పిల్లల బట్టి కానివ్వండి, తప్పులు చేసినప్పుడు, వారి భార్యను బట్టి కానివ్వండి, తప్పులు చేసినప్పుడు వారి మీదకి నిందలు వచ్చేస్తూ ఉంటాయి. కొందరు ఇలాగున నిందల గుండా ప్రయాణం చేస్తూ ఉంటారు. నేను అంటాను, నువ్వు ఎలాగున ప్రయాణం చేస్తున్నావు? అయితే నువ్వు ప్రయాణం చేస్తున్న ఈ ప్రయాణంలో నీవు ధైర్యము కలిగి ఉండాలి. నీకొస్తున్న బాధలను బట్టి, నీకొస్తున్న శ్రమలను బట్టి, నీకొస్తున్న నిందల బట్టి మనము ఎలాగుండాలి అని అంటే ధైర్యము కలిగి ఉండాలి. ధైర్యాన్ని మాత్రం విడవకుండా నడిస్తే నిశ్చయముగా
మనము దీవించబడతాం. ఈ ఎలీసా కూడా అదే చేస్తూ ఉన్నాడు. శత్రువులే వచ్చి ముట్టడ వేసినప్పటికీ ఎలాగున్నాడట? ధైర్యంగా ఉన్నాడు. పైగా తన పనివానికి ఏమన్నా ధైర్యాన్ని చెప్తా ఉన్నాడు. దేనికి భయపడుతున్నాను? దేనికి భయపడతా ఉన్నావు? ఈ శత్రువులు చూసా, వీరికన్నా అధికమైన వారు మన దగ్గర ఉన్నారు. ఈ శత్రువులు చూసా, ఈ బలాలను చూసా, ఆ రథాలను చూసా, లేదా గుర్రాలను బట్టి చూసా, దేన్ని బట్టి భయపడతా ఉన్నావు? వారికన్నా బలవంతులు మన దగ్గర ఉన్నారు. ఎప్పుడైతే మనోనేత్రం పనువానికి తెరవబడిందో, ఏమండి, దేవుని యొక్క సైన్యము ఎలాగైతే ఎలీసా చుట్టూరు ఉందో అదంతా గ్రహించే. నిజమే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూత కావులాగా ఉండి రక్షించును. అంటే నా చుట్టూ, మీ చుట్టూ దేవుని యొక్క దూతే కావులాగా ఉంది. ఇక దేనికండి భయం? ఇక దేనికండి ఆందోళన? ఇక దేనికండి ఇబ్బంది పడేది? పిరికితనముతో భయపడిపోతూ ఉండి, పిరికితనముతో ఆందోళనలోకి వెళ్ళిపోయి, పిరికితనముతో బలహీనంగా మాట్లాడుతూ ఉండి, పిరికితనంతో ఇలాగున అలాగున ఏమండి ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఉండి, ఏమండి ఇలాగ నడిస్తే మన ఆత్మీయ జీవితం అంతా సరిగా ఉండదు. గమ్యానికి చేరుకోలేం. బలహీనంగా మాట్లాడినప్పుడు దెబ్బలు తగిలేస్తూ ఉంటాయి, శోధనలు వచ్చేస్తూ ఉంటాయి, శ్రమలు వచ్చేస్తూ ఉంటాయి. అసలు సాధారణంగా వచ్చే శ్రమల బట్టే నువ్వు బాధింపబడి నడుస్తూ ఉన్నావే. మరలా ఏదైనా ఒక విత్తనం విత్తితే బలహీనమైనది, దానికి ఒక శ్రమ. ఎందుకు? దేనికి? కాబట్టి ఈరోజు వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఎవరు ధైర్యంగా ఉంటారు? ఎవరు ధైర్యంగా ఉంటారు అని అంటే నిజానికి 3 మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సామెతల గ్రంథములో 28వ అధ్యాయము 1వ వాక్యం, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. చూడండి, మన మొదటి మాట ఏమంటారంటే నీతిమంతులు ధైర్యంగా ఉంటారు. ఎలా ఉంటారట? సింహము వలె. అంటే సింహం ఎలాగుంటుంది? దానికి ఏమైనా భయం వేస్తుందా? నక్కను చూసినా, జింకను చూసినా, కుందేళ్ళని చూసినా ఏమైనా భయపడుతుంది అది? పోనీ దానికన్నా పెద్ద జంతువు ఏనుగును చూసినా భయపడుతుంది అది? భయపడదు. కారణం ఏంటంటే దాని గుండె అంత ధైర్యం కలిగి ఉంటుంది. నేనే రాజుని, నా తర్వాత ఏదైనా. అంటే అది దీవిగా, అంటే ధీమాగా, ఎలాగున అది నడిచే నడక కూడా రాజు ఎలా నడుస్తాడో ఏమండి అలా నడుస్తుంది. అడవికి రాజు కదా మరి అది. కాబట్టి ఏమండి నీతిమంతులు ధైర్యంగా ఉంటారు సింహం వలె. నీతిమంతులు, నీతి అనగానే 2 రకాలు మనకు తెలుసు. ఒకటి మన నీతి, రెండవది దేవుని యొక్క నీతి. ఎవరైతే దేవుని యొక్క నీతి కలిగి ఉంటారో వారంతా కూడా ధైర్యము కలిగి ఉంటారు. అందుకే ఇప్పుడు ఎలీసా దేవుని యొక్క నీతి గలవాడు. దేవునితో సహవాసంలో ఉండి, దేవునితో నడుస్తున్నవాడై ఉండి, పవిత్రంగా జీవిస్తున్నవాడై ఉండి, మంచి భక్తి చేస్తున్నవాడై ఉన్నాడు. కాబట్టి ఈ ఎలీసా ఏమండి ధైర్యంగా ఉన్నాడు. శత్రువులే వచ్చినప్పుడు, శత్రువులే ముట్టడ వేసినప్పుడు ప్రాణాలు పోతాయి అన్న ఆ స్థితిలో కూడా ఎలీసా ఎలా ఉన్నాడు? ధైర్యం కలిగి ఉన్నాడు. కారణం ఒకటే, తాను నీతిమంతునిగా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మాటల ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారంగా ఈ ఎలీసా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ధైర్యం కలిగి ఉన్నాడు. కాబట్టి ఎవరు ధైర్యంగా ఉంటారు అని మనం చెప్పుకుంటే అందులో మొదటి మాట నీతిమంతులు ధైర్యంగా ఉంటారు. ఇక ఇందులోనే మనం 2వ మాట కూడా మనం మాట్లాడుకుంటే యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వాక్యం, అక్కడ ఒక మంచి పదం వ్రాయబడి ఉంది. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అనే వాక్యం అక్కడ వ్రాయబడి ఉంది. అంటే నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. యోబు యొక్క స్నేహితుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అలా బలహీనంగా మాట్లాడతా? దేవుడు అన్యాయం చేశాడా? అన్యాయస్తుడా యోబు? కాదు, దేవుడు నా పట్ల అన్యాయం చేస్తాడని మాట్లాడుతూ ఉన్నావు కదా. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? ఈ టైంలో నువ్వు ఎంతో నీతిగా బ్రతికావు కదా, నువ్వు ఎంతగానో మంచిగా బ్రతికావు కదా, ఎందరికో సహాయం చేసావు కదా. అటువంటి సహాయం చేసిన వాడవై ఉండి, దేవునికి అనుకూలంగా బ్రతికిన వాడవై ఉండి, ఎంతో యథార్థంగా జీవించిన వాడవై ఉన్నావు కదా. నీ యథార్థత, నీ న్యాయము, నీ నీతి, నువ్వు చేసే భక్తి ఈ దినాన నీకు ధైర్యాన్ని పుట్టించట్లేదా? ఎందుకని ధైర్యాన్ని కోల్పోతున్నావు? దేవుడు నాకు అన్యాయం చేసేసాడు నా పట్లని ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు అని యోబు యొక్క స్నేహితుడు యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే కదా,
మన గురించి కూడా మనం ఆలోచన చేస్తే మనము చేస్తున్న భక్తి మనకి ఏం పుట్టించాలట? ధైర్యాన్ని పుట్టించాలి. ఇప్పుడు ప్రార్థన చేసామండి, ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు కదా, దేవుడు జవాబిస్తాడు కదా, దేవుడు మన పట్ల కార్యాన్ని చేస్తాడు కదా. ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు మనము నేను ప్రార్థన చేశాను కదా, నా దేవుడే చూసుకుంటాడు అన్న ధైర్యం నీకు రావాలి కదా. నీ ప్రార్థన నీకు ధైర్యాన్ని పుట్టించాలి కదా, నీ ఉపవాసం నీకు ధైర్యాన్ని పుట్టించాలి కదా, నువ్వు ఇచ్చిన దశంభాగాలు నీకు ధైర్యాన్ని పుట్టించాలి కదా. నువ్వు ఇచ్చింది ఏదైనా, నువ్వు చేసిన భక్తిని బట్టి, నువ్వు చేసిన పరిచర్యను బట్టి నీకు భక్తి చేయగా ధైర్యం రావాలి కదా. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నిజంగా నీ భక్తి నీకు ఏం తీసుకొస్తుందట? ధైర్యాన్ని తీసుకొస్తుంది. ఏం పుట్టిస్తుందట? ధైర్యాన్ని పుట్టిస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఏమండి, మనం చేస్తున్న భక్తిని బట్టి ధైర్యము, దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నన్ను రక్షిస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఇవన్నీ కూడా మన మనసులో ఉండాలి. ఏదో భయపడిపోయి పిరికితనంతో ఇక భక్తిని మానేస్తాను, నేను ఈ భక్తిని చేయలేను, నా జీవితం ఇలాగ అయిపోయింది, నా కర్మ ఏం చేస్తాను నేను, నాకే ఇలా జరిగింది, ఇలా కూడా మాట్లాడుతూ ఉంటే నీ బలహీనమైన మాటలు గ్రహించి దేవుడు ఎంత బాధపడతాడు. నీకు ఎంతగా వాక్యాన్ని చక్కగా నేర్పించాడు కదా దేవుడు. నీకు ఎంతో మంచిగా దేవుడు వాక్యాన్ని నేర్పించి నిన్ను మంచిగా స్థిరపరిచి ఇంతలాగున ఆయన ఆత్మచేత నడిపింపజేస్తూ ఉంటే నువ్వేం చేస్తూ ఉన్నావు? నువ్వేం చేస్తూ ఉన్నావు? బలహీనంగా మాట్లాడుతూ ఉన్నావు. దేవుడు నాకు ఏం చేశాడండి అని అంటా ఉన్నావు. ఇంత పరిచర్య చేశాను కదా, ఇన్ని దశంభాగాలు ఇచ్చాను కదా, ఇంతలాగా దేవుళ్ళు నడిచాను కదా, దేవుడు నాకు ఏం చేశాడండి అని మాట్లాడితే ఆయనకి ఎంత బాధ కలుగుద్ది. నీ పట్ల అసలు ఒక కార్యం కూడా దేవుడు చేయలేదా? ఎందుకు చేయలేదు? ఎన్నో కార్యాలు చేశాడు. నీ పట్ల అసలు ఎప్పుడు ఆయన కాపాడలేదా? రక్షించలేదా? ఏదైనా అడిగితే ఆయన ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వలేదు? ఎన్నో మార్లు ఇచ్చాడు. ఇది కావాలా ప్రభు అని అడిగినప్పుడు, అడగలేనప్పుడు, నీవు ఆలోచన చేసినప్పుడు తలస్తేనే దేవుడు నీకు ఇచ్చాడు కదా. అటువంటి దినములు కూడా ఉన్నాయి కదా. మరి దేనికి ఇంకా దేవుని నిందించేది, ఇంకా దేవుని మీద మాటలు పలికేది? నీకు ఎప్పుడైనా మేలు చేస్తానే ఉన్నాడు, మేలే చేస్తాడు, కీడు ఎప్పుడు చేయడు ఆయన. నీ జీవితాన్ని బాగు చేస్తాడే కానీ నిన్ను పడగొట్టేసి పాడు చేసాడు ఆయన. పడగొట్టడానిక ఆయన సిలువలో ప్రాణం పెట్టింది, పడగొట్టడానిక నీ నిమిత్తం ఆయన రక్తాన్ని ఖర్చు పెట్టింది, కొరడాలతో ఎంతగానో దెబ్బలు తిన్నది నిన్ను పాడు చేయడానిక. నువ్వు పాడైపోవడానికి కారణం నువ్వే కానీ ఆయన కాదు. నిన్ను బాగు చేయడానికి సిలువలో ప్రాణాన్ని పెట్టాడు, నిన్ను బాగు చేయడానికి కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన, నిన్ను బాగు చేయడానికి, నిన్ను నిలబెట్టడానికి, స్థిరపరచడానికి ఏమండి సిలువలో రక్తాన్ని ఏమండి ఖర్చు పెట్టి ఆయన శరీరాన్ని ఏమండి త్యాగం చేసి ప్రాణం పెట్టి నీకు జీవాన్ని పోసాడు ఆయన. అంతేగాని నిన్ను పాడు చేయడానికి కాదు. దేవుడే దిగి వచ్చి నీ కోసం ప్రాణం పెడితే దానికి అర్థం ఏంటి? నిన్ను బాగు చేయడానికి, నీకు జీవాన్ని కలగజేసి నిన్ను నిలవబెట్టి నీ బంధువుల్లో స్థిరపరిచి ఒక మంచి ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకురావాలన్న ఉద్దేశం దేవునికి ఉంది కాబట్టే ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి నిన్ను పాడు చేయాలన్న ఉద్దేశం దేవునికి లేదు. ఒకవేళ ఉంది అని నువ్వు అనుకుంటే అది అబద్ధం. ఒకవేళ ఉంది అని ఏ మనుషుడైనా చెప్పినా, అపవాది చెప్పినా అది అబద్ధం. అది ఏదో రకంగా నిన్ను పైకి తీసుకురావాలన్న ఉద్దేశం నా దేవునికి ఉన్నది. ఏదో రకంగా నిన్ను బాగు చేయాలన్న ఉద్దేశం నా దేవునికి ఉన్నది. ఏదో రకంగా నిన్ను బలపరచాలి, ఏదో రకంగా నిన్ను స్థిరపరచాలి, ఏదో రకంగా నిన్ను ఎదిగింప చేయాలి, ఏదో రకంగా నిన్ను హెచ్చింప చేయాలి అన్న ఆలోచన, అన్న మనస్సు మన దేవునికి ఉన్నది. దేవుడు నిన్ను బలపరుస్తూ ఆయన మాటల చేత నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దయచేసి దేవుని మీద ఎప్పుడూ కూడా చెడ్డ తలాంపు కలిగి ఉండద్దు. నన్ను పాడు చేస్తాడేమో అన్న తలాంపు కలిగి ఉండద్దు. నిన్ను బాగు చేస్తాడు ఆయన. నువ్వు మట్టుకి మంచి భక్తి చేయి, నువ్వు మట్టుకి మంచిగా జీవించు. అబద్ధాల మానే, బూతులు మానే, వ్యభిచారం మానే, దొంగతనం మానే, ఏదైనా దేవునికి వ్యతిరేకంగా ఉన్న లక్షణాలు కానీ గుణాలు కానీ నీలో ఉన్నాయా? అటువంటి తప్పుడు భావాలు నీలో ఉన్నాయా? అవన్నీ విడిచిపెట్టే. అవన్నీ మనకు తగదు. దేవుని సంఘం మనం, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన సొత్తైన ప్రజలము మనం, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మనలో ఏమన్నా పాప సంబంధమైనది ఏది ఉండడానికి వీల్లేదు.
ఉన్నాయా? బాధలే. పాప సంబంధమైనది ఏదైనా ఉన్నదా? శోధనలే. ఎందుకు? పాపాన్ని తీసే నీ హృదయంలో నుండి, నీకంతా మంచే జరుగుద్ది. నీలో ఉన్న రోత కార్యములు బయటికి తీసి పాడే, నీకంతా మేలే జరుగుద్ది. పక్కా డౌట్ ఏమీ లేదు. కాబట్టి నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. ఎప్పుడు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. ఎవరు ధైర్యంగా ఉంటారు అని అంటే భక్తి బాగా చేసేవారు, భక్తిగా ఉండేవారు ధైర్యం కలిగి ఉంటారు. నీతిమంతులు ధైర్యం కలిగి ఉంటారు. రెండవదిగా భక్తిగా ఉండేవారు ధైర్యంగా ఉంటారు. భక్తి చేసేవారు కాదు, భక్తిగా ఉండేవారు. భక్తి చేసేవారు అంటే అందరూ భక్తి చేస్తూ ఉన్నాం, అది వేరు. ఆలయానికి రావటం, ఇంటికి వెళ్ళడం, తప్పులు చేయడం, 40 రోజులు కూడా ఉపవాసం ఉండటం, ఉపవాసం అయిపోగానే 41వ రోజున మరలా తప్పు చేయటం, ఇలా భక్తి చేస్తూ ఉన్నారు, భక్తిగా ఉండట్లేదు. భక్తి చేసేవారి జీవితాల్లో మరి శ్రమలు శోధనలు వస్తాయి, కానీ భక్తిగా ఉండేవారికి రావు. దేవుడు పరీక్షలు పెడితే తప్ప కానీ భక్తిగా ఎవరైతే ఉంటారో వారికి మరి శ్రమలు శోధనలు ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. ఎందుకని? వారు భక్తిని జయించారు కాబట్టి. ఏదైనా ఒకటి పక్కాగా నేను చెప్పగలను, భక్తిగా ఉంటే నీ జీవితం బాగుంటుంది. భక్తి చేయాలి, మంచి భక్తి చేయాలి. దేవుని వాక్యాలను బట్టి నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి, వాక్యాల ప్రకారంగా నడవాలి. వారు ఎంత సంతోషంగా ఉంటారండి, ఎంత ఆనందంగా ఉంటారు, ఎంత బాగుంటుంది వారి జీవితాలు. కాబట్టి నువ్వు భక్తిగా ఉండాలి. భక్తిగా ఉంటే నువ్వు ధైర్యంగా ఉంటావు. నిజంగా దేవుడు పరీక్షలు పెట్టినప్పుడు, నిజంగా దేవుడు ఏదైనా ఒక శోధన గుండా శ్రమ గుండా ప్రయాణం చేస్తూ తీసుకెళ్తా ఉన్నప్పుడు నువ్వు ఎలాగుంటావు? ఆ టైంలో ధైర్యం కలిగి ఉంటావు. నా దేవుడే ఉన్నాడు, నా దేవుడే వస్తాడు, నా దేవుడే ఈ శ్రమ నుండి విడుదల కలగజేస్తాడు, నా దేవుడే ఈ శోధన నుండి విడుదల కలగజేస్తాడు, నా దేవుడే ఈ అప్పుల నుండి విడుదల కలగజేస్తాడు, నా దేవుడే ఈ నిందల నుండి విడుదల కలగజేస్తాడు అన్న ధైర్యం, అన్న నమ్మకం నీలో ఉంటుంది. జంక బెదరా దేవుడు నీలో ఉన్నప్పుడు నువ్వు అసలు బెదరా, పక్కాగా నిలబడతావు, పక్కాగా మాట్లాడతావు, నమ్మకం కలిగి జీవిస్తావు. నువ్వు ఏ మాట పలికినప్పటికీ నీ రూఢిగా మాట్లాడతావు. దేవుడు ఉన్నాడు అని నమ్మేవు కాబట్టి నీ భక్తి నీకు ధైర్యం తీసుకొస్తుంది. అలాగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను కదా, నేను దేవునికి ఉపవాసం ఉన్నాను కదా, నేను పవిత్రంగా జీవిస్తూ ఉన్నాను కదా, నీ భక్తి నీకు ధైర్యాన్ని తీసుకొస్తూ ఉంటుంది. ఒక్కొక్క మారు అపవాదం అంటాడు కదా, ఇదిగో నీకు వచ్చేస్తుంది శ్రమ అని అంటాడు. ఎందుకు వస్తుంది? రాదు, నేను తప్పు చేస్తే వస్తుంది. తప్పు చేయలేదు కదా. నీ భక్తి నీకు ధైర్యం ఎలాగున పుట్టిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలి అంటే ధైర్యంగా ఉండాలి. ఎవరు ధైర్యంగా ఉంటారు అని అంటే నీతిమంతులు ధైర్యంగా ఉంటారు, భక్తిగా ఉండేవారు ధైర్యంగా ఉంటారు. ఇక మూడవది కూడా మనం చూస్తే చూడండి, పౌలు గారు రాసిన పత్రిక హెబ్రీ 13వ అధ్యాయము 6వ వాక్యం. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అంటే దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు కాబట్టి నేను భయపడను. ఎన్నో మరులకు సహాయం చేశాడు, ఇప్పుడు సహాయం చేస్తాడు కాబట్టి నాకు భయం లేదు. శత్రువులు వచ్చినా నాకు భయం లేదు. అందుకే ఒక చోట అంటాడు కదా దావీదు, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను అని అంటాడు. కారణం ఏంటి? ప్రభు సహాయకుడు, ఎన్నో మార్లు సహాయం చేశాడు, ఎన్నో మార్లు రక్షించాడు, ఎన్నో మార్లు కూడా ఉండి నడిపించాడు. కాబట్టి ఇప్పుడు ఈ శ్రమలో, ఇప్పుడు ఈ శోధనలో, ఇప్పుడు ఈ నిందల్లో నాకు సహాయం చేస్తాడు అన్న ధైర్యం వారి హృదయాల్లో ఉంది. నీ హృదయంలో కూడా ఉండాలి. నువ్వు కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు కూడా దేవుని మీద నమ్మిక కలిగి ఉండాలి. నీవు కూడా దేవుని మీద ఆధారపడి ఉండాలి. నీవు కూడా దేవుని మీద విశ్వాసం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలాగుంటావో నిశ్చయముగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆయన వదిలేసే దేవుడు కాదు, నడిపించే దేవుడు, గంటేసే దేవుడు కాదు, నిలబెట్టే దేవుడు, నెట్టేసే దేవుడు కాదు, నీ బంధువులలో తలగా చేసే దేవుడు. అటువంటి దేవుడు నీకే తోడై ఉంటే నీలో ఎందుకు వస్తూ ఉందో అధైర్యం? నువ్వు ధైర్యం కలిగి ఉండాలి.
ఎవరు ధైర్యంగా ఉంటారు అని అంటే మూడవ మాట, ప్రభువు సహాయం పొందిన వారు ధైర్యంగా ఉంటారు. ఎప్పుడు సహాయం చేస్తూ ఉన్నాడు మనకి. ఇప్పుడు శ్రమ వచ్చింది, మనకి ఏమనిపిస్తుంది? దేవుడు ఉన్నాడండి, వస్తాడండి, నాకు సహాయం చేస్తాడండి. ఎస్, ధైర్యం వచ్చిందా లేదా? అందుకే ప్రభువు సహాయం పొందేవారు ధైర్యంగా ఉంటారు. ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, పౌలు అంటున్నాడు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సహాయము కలిగి ఉండాలి. దేవుడే సహాయం చేస్తూ ఉన్నప్పుడు మనమంతా ధైర్యము కలిగి ఉండాలి. ఈ మాటల ప్రకారంగా మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఏవండి ఇక్కడ ఎలీసా ఇంత ధైర్యంగా ఉన్నాడు అంటే కారణం ఒకటే, ఎలీసా నీతిగా ఉన్నాడు, మంచి భక్తి చేసి ఉన్నాడు. ఎలీసా ఏవండి ప్రభు సహాయం పొందుకుని ఉన్నాడు ఎన్నో మార్లు. ఈ ఎలీసా భయపడ్డానికి వీల్లేదు అని పనివానికి చెప్తా ఉన్నాడు. కారణం ఏంటి? తనలో భయం లేదు, ధైర్యంగా ఉన్నాడు. అసలు ఎందుకు ధైర్యంగా ఉన్నాడు? ఆయన నీతిమంతుడు కాబట్టి, ఎలీసా నీతిగా బ్రతికాడు కాబట్టి, ఆయన హృదయంలో అవినీతి లేదు కాబట్టి, దేవుని యొక్క నీతి కలిగి ఉన్నాడు కాబట్టి, మంచి భక్తి చేశాడు కాబట్టి, అనేక మార్లు దేవుని యొక్క సహాయము పొందుకున్నాడు కాబట్టి. ఇప్పుడు ఎలాగున్నాడు ఎలీసా? ధైర్యం కలిగి ఉన్నాడు. ఎప్పుడండి? శత్రువులు కత్తులు వేసుకుని గుర్రాల మీద వచ్చినప్పుడు, ఎదుటిగా నిలబడినప్పుడు చంపుతారేమో అన్న భయం లేకుండా, నా దేవుడు నాకున్నాడు కదా, అంతేకాదు నా చుట్టూ కూడా దేవుని యొక్క సైన్యం ఉన్నది అని నమ్మాడు. అందుకే ధైర్యం కలిగి ఉన్నాడు. అందుకే ప్రార్థన చేసి ఈ పనివాని కన్నులు తెరవండి అన్నాడు. దేవుడు తెరిచాడు, మనోనేత్రం తెరిచాడు. తెరవగానే చుట్టూరు అగ్ని రథములు, చుట్టూరు గుర్రములు, ఇవన్నీ సైన్యం తిరుగుతూ ఉంటే ఈ పనివాడు చూసి ఆశ్చర్యపోయాడు. అందుక ఎలీసా ఇంత ధైర్యం కలిగి ఉన్నాడు. అరే, ఎంతమంది వచ్చారు? గట్టిగా వస్తే కొంతమందే వచ్చారు. వారి కన్నా బలవంతులు మా చుట్టూరు ఉన్నవారు. ఏది? జ్ఞానం గలవారు, వారి కన్నా మంచి రథాలు గలవారు, వారి కన్నా మంచి డాలు కత్తులు గలవారు, వారి కన్నా మంచి గుర్రములు గలవారు, మంచి బలము కలిగి ఉన్నారు, బలవంతులు అని పనివాడు గ్రహించాడు. మీరు కూడా గ్రహించాలి. ఏమని? శ్రమ రాగానే, శోధన రాగానే, ఇబ్బంది రాగానే యెహోవా నాకు తోడై ఉన్నాడు, నా తండ్రి అయిన దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను భయపడను, నాకు సహాయం చేస్తాడు ఆయన అన్న ధైర్యం కలిగి మీరు ఉంటే ఈ భక్తిలో గ్రహించిన వారై మీరుంటారు. కాబట్టి మూడు మాటలు. ఎవరు ధైర్యంగా ఉంటారు? నీతిమంతులు ధైర్యంగా ఉంటారు. ఎవరు ధైర్యంగా ఉంటారు? భక్తిగా ఉండేవారు ధైర్యంగా ఉంటారు. ఎవరు ధైర్యంగా ఉంటారు? ప్రభువు సహాయం పొందేవారు ధైర్యంగా ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపా క్షేమములు మెండుగా కలగ చేయండి. ఇదిగో ఎవరు ధైర్యంగా ఉంటారు అని మా అందరితో మాట్లాడి ఉన్నారు. వందనాలు, స్తోత్రములు. నిజమే ప్రభువా, నీతిమంతులు ధైర్యంగా ఉంటారు ప్రభువా. ఎవరైతే నీతిగా బ్రతుకుతారో వారు ధైర్యం కలిగి ఉంటారని మాకు బోధించారు. వందనాలు, స్తోత్రములు తండ్రి. అలాగునే ప్రభువా దేవా యేసుక్రీస్తు, భక్తిగా ఉండేవారు ధైర్యంగా ఉంటారు, మీ సహాయం పొందేవారు ధైర్యంగా ఉంటారు అని మాట్లాడిన వాక్యాల బట్టి వందనాలు, స్తోత్రములు తండ్రి. మేమంతా కూడా మీ సహాయం పొందుకునే వారిగా, భక్తిగా జీవించేవారిగా, నీతిగా జీవించేవారిగా మేమంతా ఉండడానికి మాకు సహాయం దయచేయండి. మీ సామర్థ్యాన్ని మాకు కలగ చేయండి ప్రభువా. మీకు అనుకూలంగా బ్రతికేటట్లుగా, మీ చిత్తాన్ని నెరవేర్చేటట్లుగా అటువంటి అభిషేకాన్ని, అటువంటి ఆత్మను మాకు కలగ చేయండి ప్రభువా. దీవించి బలపరచండి. ఎందరైతే వాక్యం వింటూ ఉన్నారో వారందరినీ దీవించండి, వారందరినీ బలపరచండి. వారి వారి శ్రమల నుండి విడుదల కలగ చేయండి. ప్రతి సమస్య నుండి విడుదల కలగ చేయండి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.